మ్యామ్ చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో అంటాం. ఓకే. హిందీలో ఏమో షీర్కండ్ అంటాం. ఓకే. ఓకే. అవి మ్యామ్ ఇప్పుడు ఉన్న వాటిల్లో బెస్ట్ వైటమిన్ ఏ డైట్ అది. బెస్ట్ వైటమిన్ ఏ డైట్. ఓకే. అంటే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ మనం స్వీట్ పొటాటో తీసుకుంటే దాంట్లో 60 గ్రామ్స్ వైటమిన్ ఏ ఉంటుంది మేడం. ఓకే. ఇప్పుడు ఐసైట్ ఉంది, నాకు ఐసైట్ ఉంది. ఎందుకు రావాలంటే చదువుకున్న వాళ్ళు వచ్చిందా, జెనెటిక్ వచ్చిందా పక్కన పెడితే వైటమిన్ ఏ అనేది ఐసైట్ ఫర్దర్ ఫాస్ట్గా మల్టిప్లై కాకుండా వైటమిన్ ఏ అంటే రెటినాల్. రెటినాల్ అంటే యాంటీ ఏజింగ్, రెటినాల్ అంటే యాంటీ యాక్నీ, రెటినాల్ అంటే కొల్లాజన్. అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ స్వీట్ పొటాటోలో 10 to 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో మనకి నేచర్ వింటర్లో ఇస్తుందంటే ఒక అర్థం ఉంటుంది మేడం. సో వింటర్లో యాక్నీ ఫ్లేరప్ కాకుండా వైటమిన్ ఏ సాగ కాకుండా వైటమిన్ ఏ, ఓకే, ప్రోటీన్ కావాల్సిన వైటమిన్ ఏ నేచర్ ఇచ్చేది మనం ఆ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. సో గుడ్ ఫర్ స్కిన్, గుడ్ ఫర్ హెయిర్, గుడ్ ఫర్ ఐస్, దట్ ఈస్ వైటమిన్ ఏ, దట్ ఈస్ స్వీట్ పొటాటో. అద్భుతం. ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు, మనం యాంటీ ట్రీట్మెంట్కి వెళ్ళాం అనుకోండి, మీకు చక్కగా టోటల్గా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తారు. ఇది దీనికండి, ఇది దీనికండి, ఇది దీనికండి అని మనం ఒక ప్రొఫెసర్ని కూర్చోపెట్టి ఎదురకుండా మనకు ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తారో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్క మాట అటు ఇటు కూడా ఎక్కువ అస్సలు మాట్లాడరు. అది సంగతి. బై ద వే సార్, మీరు ప్యూర్ వెజిటేరియన్ అంటే నేను నమ్మలేకపోయాను తెలుసా. స్కిన్ మెరవాలంటే మనకి ఇంత ప్రోటీన్ కావాలి ఇవన్నీ చెప్తారు, అది నాన్ వెజ్లోనే ఉంటుందని చెప్తారు కదా. మరి మీరు ఇన్నాళ్ళుగా వెజిటేరియన్ కదా సార్, సో మీకు ఎప్పుడు ప్రోటీన్లెస్గా మీకు అలా ఏమనిపించలేదు? లేదు మ్యామ్, స్ప్రౌట్స్లో ఉంటాయి. మనం ఎక్సెప్ట్ వాటర్ మేడం, మనం తీసుకునే ప్రతి ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది మేడం. ఓకే. ప్రతి ఫ్రూట్లో బనానా తీసుకోండి, యాపిల్ తీసుకోండి, యాపిల్లో 1 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఒక మనిషికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే తన వెయిట్కి ఎంత కావాలో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ సరిపోతాయి మేడం. ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఓకే కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం, వర్కౌట్ చేస్తాం, వాళ్ళకి ఎంత కావాలి, 1 kgకి ఇంకొక 0.5 అంటే 1.5 to 2 grams పర్ డే. ఒక రైస్ బౌల్ తీసుకుందాం, ఒక ఎగ్ వైట్ తీసుకుందాం, ఒక కప్పు స్ప్రౌట్స్ తీసుకుందాం. ఓకే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత ప్రోటీన్ అది క్యాలిక్యులేటెడ్. ఓకే. ఇప్పుడు ఈ వే ప్రోటీన్ అని అవన్నీ సేల్ చేస్తారు మేడం, ఎక్స్ట్రా ప్రోటీన్స్ అని. అవి ఎవరికి అవసరము, రియల్లీ బాడీ బిల్డింగ్కి అది కూడా ఒక 0.5 to 2. దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్లో కాంప్లికేషన్స్ వస్తాయి. సో వీఆర్ టేకింగ్ ప్రోటీన్స్ విత్ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్. ఇప్పుడు యానిమల్ ప్రోటీన్ అనుకోండి, అది మజిల్ తీసుకుంటాం. ఓకే. దట్స్ ఆల్సో ప్రోటీన్. సోయా ప్రోటీన్, స్ప్రౌట్స్ ప్రోటీన్, ఓకే, ఎగ్ వైట్ ప్రోటీన్, ప్రోటీన్, రైస్ కార్బ్స్ అనుకుంటాం, ప్రోటీన్ కూడా అది. సో ప్రతి ఎక్సెప్ట్ వాటర్ యూ టేక్ ఇట్ హ్యావ్ ప్రోటీన్ మ్యామ్. ఎండ్ ఆఫ్ ద డే ప్రోటీన్ డిప్రివేషన్, ప్రోటీన్ ఈజ్ అ ప్రోటీన్ మ్యామ్. ఓకే. ఐరన్ దగ్గరకు వస్తే యానిమల్ రిలేటెడ్ ఐరన్ డిఫరెంట్, ప్లాంట్ రిలేటెడ్ ఐరన్ డిఫరెంట్. సో వెజిటేరియన్స్ యూజువల్లీ డెఫిషియెంట్ ఆఫ్ ఐరన్ ఆర్ B12. ఓకే. అదే మిల్క్ తీసుకున్నాం అనుకోండి, వెజిటేరియన్స్లో మిల్క్ కూడా అసలు అది నాన్ వెజ్ అనుకోం, ఎగ్లో B12 ఉంటుందా మ్యామ్, అండ్ మిల్క్లో B12 ఉంటుంది. సో లైక్ ఎగ్టేరియన్ అండ్ మిల్క్లో మా B12 కూడా కాంపెన్సేట్ అవ్వచ్చు. సో ఐరన్ డెఫిషియన్సీ వెజిటేరియన్స్లో ఎందుకు ఉంటుందంటే ప్లాంట్లో ఫెర్రస్ అని ఉంటుంది, యానిమల్స్లో ఫెర్రిక్ ఉంటుంది, ఫెర్రిక్ అబ్జర్వ్ అవుతుంది, ఫెర్రస్ బైపాస్ అయిపోతుంది. సో ఐరన్ రిచ్ డైట్స్ ఏముంటాయి, డేట్స్ ఉంటాయి, పొమగ్రానేట్స్ ఉంటాయి. ఓకే. అవి తీసుకున్న మన డెఫిషియెంట్ కాకుండా చూసుకోవచ్చు. యానిమల్ ఆర్ లైక్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇస్ ప్రోటీన్. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే వాట్స్ అ వెయిట్, హౌ మచ్ యూఆర్ టేకింగ్, బటన్ కావద్దు, పీనట్స్ ప్రోటీన్, ఓకే, సోయాబీన్ ప్రోటీన్, స్ప్రౌట్స్ ప్రోటీన్, అలా మ్యామ్. సో వెజిటేరియన్స్ ప్రోటీన్ డెఫిషియన్సీ, B12 ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది మేడం. దానికి మనం ఆ సపరేటెడ్ ఆ వెజిటేరియన్ ఎవరిని ఫోర్స్ చేయలేము మనం. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ నేనే లివర్ తీసుకోమని చెప్తా, నేను తీసుకోను. బట్ ఐరన్ రిలేటెడ్ డైట్ నేను వేరే తీసుకుంటా మేడం. ఓకే. కిడ్స్ అంతే, ఎవరు ఏం చేయలేం. మళ్ళీ జంక్ తీసుకుంటే దాంట్లో కార్బ్స్ ఫ్యాట్ తప్ప ఏమి ఉండవు మేడం, అంత కెమికల్సే. సో జంక్ నాట్ ఎట్ ఆల్ లైక్ అడ్వైస్. మనం తిని వాళ్ళని వద్దని చెప్పొద్దని సాయంత్రం వద్దని చెప్తాను నేను. ఓకే. అట్లీస్ట్ ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్ ఇన్ ద డే టైమ్. ఆఫ్టర్ 6 o'clock కట్ డౌన్ ద కార్బ్స్. ఓకే. పిజ్జాస్, బర్గర్స్, నైట్ క్యాలరీస్ దట్ ట్రిగర్ యాక్నీ, సింక్ ఏజ్, కొల్లాజన్ డ్యామేజ్, ఏజింగ్ ఫాస్ట్, ఇంపాక్ట్ ఆన్ హెయిర్ గ్రోత్, స్లగిష్నెస్, సో మచ్ ఆఫ్ క్యాలరీస్, హైపోథైరాయిడిజం అన్నీ వస్తాయి మేడం కెమికల్స్ తోటి. అంటే మీరు ఇంత సాలిడ్గా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు కదండి, అప్పుడు మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ, ఫుడ్ స్కెడ్యూల్ అంటే ఎలా చెప్పండి? మ్యామ్ యూజువల్లీ 7 days ఉంటాం మ్యామ్, 5 days నేను మిల్లెట్స్ తీసుకుంటాం మ్యామ్. అసలు రైస్ తీసుకోం మేము, మిల్లెట్సే తీసుకుంటాం. అయితే ఎప్పుడన్నా రైస్ లేదంటే బ్రౌన్ రైస్, నాట్ లైక్ వైట్ రైస్. వీ స్టాప్ వైట్ రైస్ మేబీ 1-2 years పైన అయిపోయింది వైట్ రైస్. ఓకే. వైట్ రైస్ ప్లెంటీ ఆఫ్ కార్బ్స్, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. బట్ మిల్లెట్స్ ప్లెంటీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్. ఓకే. అవి మనకి HbA1c సర్టన్ ఏజ్ దాటేమో 40 క్రాస్ అయిన తర్వాత ఈ స్ట్రెస్కి, ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే డయాబెటిక్ ల్యాండ్ అవుతాం, ఫ్యామిలీ హిస్టరీ ఎక్కడో రన్ అవుతూనే ఉంటుంది. అది ట్రిగ్ అవుద్దంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ పాటు మనం తీసుకునే డైట్ మ్యామ్. ఓకే. వైట్ అనే ఫుడ్ మనం దూరం పెట్టాలి మ్యామ్. మైదా, రైస్,
ఓకే, షుగర్స్, అవి లేని ఫుడ్ ఐటమ్స్, మిల్లెట్స్ తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది తినడానికి. బట్ బ్లడ్ టెస్ట్ చూసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతాం. అందుకే అంటారు చూడండి, నాలుగుకి రుచించింది మన ఆరోగ్యానికి రుచించదు. మిల్లెట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ లైక్ ప్రోటీన్స్, అండ్ ఇట్ ఓంట్ అంత బ్లడ్ షుగర్స్ అంటే హై గ్లైసెమిక్ ఫుడ్ కాదు అది, ఈజీ డైజెస్టబుల్, అండ్ బ్లడ్ షుగర్స్ రేస్ చేయదు. వైట్ రైస్ వన్స్ ఇన్ వైల్ నో హార్మ్, బట్ అట్లీస్ట్ ఇంట్లో ఉంటాం కదా మేడం, 7 daysలో 3 or 5 days మనం వైట్ రైస్ అనేది కాకుండా బ్రౌనో, బ్లాక్ లేదంటే మిల్లెట్స్ తీసుకుంటే బెస్ట్ మేడం. మిల్లెట్స్లో చాలా వెరైటీస్ వచ్చాయి ఇప్పుడు, రైస్ వచ్చాయి, మనం పూరి చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, మిల్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్. కానీ సార్, మా అందరికీ ఒకటి ఉంటుంది ఏంటంటే, మహేష్ బాబు స్కిన్ చూసిన, ఈ నాగార్జున గారి స్కిన్ చూసినా కూడా అసలు వీళ్ళు ఏం చేస్తారా బాబు అంటే, ఒకటి కొంత మేకప్ ఉండడం వాస్తవం, కానీ రియల్గా కూడా రీసెంట్గా ఏదో ఆయన ఏదో మొహం కడుక్కుని పేపర్ నాప్కిన్ ఇలా అనుకుంటే కొంచెం కూడా మేకప్ రాలేదండి, ఆయన స్కిన్ ఇలాగా ఉంది అని అని చాలాసార్లు వింటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల, లేకపోతే వాళ్ళ జనరల్ రొటీన్ వల్ల, ఇందులో మేజర్ పార్ట్ ఏదై ఉండొచ్చు సార్ మీ ఉద్దేశ ప్రకారం? మ్యామ్, యాజ్ ఎ డాక్టర్ నేను కొంతమంది దగ్గరలో చూసాను మేడం, నేను వాళ్ళ లైఫ్ హ్యాబిట్స్ కూడా ఎంక్వైరీ చేసాము, నియర్ బై మీతో ఎలా కూర్చున్నాను అలా. మ్యామ్ వాళ్ళకి వెళ్ళా మ్యామ్, వాళ్ళ కృష్ణ గారు చూడండి, నాగేశ్వరరావు గారు చూడండి, వాళ్ళ వై క్రోమోజోమ్లో వై అనే దాంట్లో చివరిన ఒక టీలోమెర్ అనే ఒక చిన్నది ఉంటుంది, అది ఎంత లాంగ్ ఉంటే అంత ఏజింగ్ స్లో ఉంటుంది మేడం. అది గాడ్స్ గిఫ్ట్ అది. ఓకే, అందుకే వాళ్ళు హీరోస్ అయ్యారు. ఓకే, అందుకే వాళ్ళ స్కిన్ అలా ఉంది, టీలోమేయర్. ఓకే, వాళ్ళ జీన్ ఇంకొకరు ట్రాన్స్మిట్ చేస్తారు. ఆ స్కిన్ టైప్ రావడానికి, ఏజింగ్ ప్యాటర్న్ డిగ్రేడ్ అవ్వడానికి, ప్రింకిల్స్ రాకుండా ఉండడానికి, ఫేస్ సింక్ అవ్వడానికి ఒక రీజన్, బేసిక్ రీజన్, ఫౌండేషన్. దానిపైన వాళ్ళ ఫుడ్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు రైస్ మానేసి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయి ఉంటుంది మేడం, అది చెప్పరు వాళ్ళు. మిల్లెట్స్ తీసుకుంటారు, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్లాక్స్ తీసుకుంటారు, చియా సీడ్స్ మ్యామ్, గుడ్ సోర్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్. మనం మేల్ హార్మోన్ తోటి హెయిర్ లాస్ అవుతాం, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఆ మేల్ హార్మోన్ వచ్చి హెయిర్ మీద యాక్ట్ చేయకుండా చియా సీడ్స్ వెళ్ళిపోతాయి మేడం, ఫ్లాక్ సీడ్స్ వెళ్ళిపోతాయి, ఒమేగాస్ వెళ్ళిపోతాయి. అండ్ మహేష్ బాబు గారు కంపల్సరీ ఆయన డ్రై ఫ్రూట్ బెర్రీస్ ఉంటాయి స్మూతీ లాగా, బ్రేక్ఫాస్ట్ తీసుకునే అది గుడ్ సోర్స్ ఆఫ్ కొల్లాజన్ మ్యామ్. ఇప్పుడు మనం లక్షలు పెట్టి కొల్లాజన్ కొంటాం కదా, డ్రై ఫ్రూట్ బెర్రీస్, 1 cup ఆఫ్ డ్రై ఫ్రూట్ బెర్రీస్ కొల్లాజన్ బిల్డ్ అవ్వడానికి, కొల్లాజన్ డిగ్రేడ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి మ్యామ్. అవి తెలిసి నేను కొంచెం ఫాలో అవడానికి ట్రై చేస్తాను మ్యామ్. ఓకే, అవి కొంచెం నా స్కిన్ కూడా హెల్ప్ అయినట్టే. ఓకే, అందరికీ మహేష్ బాబు కావాలంటారు, ఆయన ఒక్కళ్ళే. కానీ ఆయనలాగా స్కిన్ మనం ఆయనలాగా ఫాలో అవ్వాలంటే చాలా కష్టం మ్యామ్, వెరీ టఫ్. వాళ్ళ మాయిశ్చరైజర్స్ కానీ, సీరమ్స్ కానీ, మినరలైజ్ సన్ స్క్రీన్స్ వాడతారు, అవి అప్లై చేయగానే సింక్ అయిపోతాయి మేడం. ఓకే, రెటినాల్ సీరమ్స్ వాడతారు, చాలా ప్రీమియం, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో కూడా తెలియదు, అవి అప్లై సింక్ అయిపోతాయి. అవన్నీ డిగ్రేడేషన్, ఏజింగ్ కాకుండా కొల్లాజన్ మనలాగా మన కొల్లాజన్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళు తీసుకోరు మేడం, ప్రోటీన్ పౌడర్స్ తీసుకోరు, ఓన్లీ న్యాచురల్ డైట్. అండ్ ఆఫ్టర్ 6 నో డిన్నర్, ఒక కప్ ఫ్రూట్స్, 1 glass ఆఫ్ పొమగ్రానైట్ జ్యూస్ అండ్ డిన్నర్, అంతే యూజువల్లీ నేను వినేది ప్రకారం. సో దట్స్ లైక్ ఐరన్, ప్రోటీన్స్ అన్నీ హెల్ప్ అవుతాయి మేడం. ఓకే, ఆఫ్టర్ 6 80%లో వాళ్ళు డిన్నర్ చేయరు మేడం. ఓకే, 6 ఇస్ ద ఎండ్, అంటే సన్సెట్తో వాళ్ళ డిన్నర్ అయిపోయినట్టే. అండ్ అర్లీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అందరు తీసుకుండేవే, కానీ ఇవి ఎక్స్ట్రా బిల్డ్ అవుతాయి. అండ్ స్కిన్ టోన్ కావాలంటే మజిల్ బిల్డింగ్ మేడం, లిఫ్ట్ వెయిట్స్, దట్ హెల్ప్స్ లైక్ యాంటీ ఏజింగ్. ఓకే, మజిల్స్ బాగుంటాయి, టోనింగ్ బాగుంటాయి, అన్నెసెసరీ ఫ్యాట్ లాస్ అవుతే మజిల్ బయటకు వస్తుంది, దట్ హెల్ప్స్ ఇన్ టైట్నింగ్, ఫేస్ సింక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ జీన్స్ అన్నీ కలిపి వాళ్ళు హీరోస్ అయ్యారు మేడం. కానీ అంటే మీరు ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ ఆన్ స్క్రీన్ ఉండేవాళ్ళు, లేదు అని అంటే కొంచెం సెలబ్రిటీస్ అనుకోండి, అంటే ఈరోజు టీవీలో కనిపించిన సెలబ్రిటీనే సినిమాలో కనిపించినా కనిపించే స్థాయి వేరైనప్పటికీ కూడా, బట్ ద థింగ్ ఈజ్ అల్టిమేట్లీ కెమెరా ముందు బాగా కనిపించాలనుకోవడంలో తప్పులేదు, ఎవరైనా సరే, ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళు ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టేటప్పుడు నేను కూడా అందంగా ఉండాలనుకోవడంలో తప్పే లేదు. బట్ వాళ్ళు కూడా ఒక రొటీన్ ఫాలో అవ్వాలని అనుకుంటారు కదా, మీ ఉద్దేశ ప్రకారం వాట్ ఈస్ ద బెస్ట్ రొటీన్ ఫర్ స్కిన్ అంటే? మ్యామ్, కొంతమంది మ్యామ్ ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగుంటుంది, నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు. ఓకే, కొంతమంది ఎలా ఉన్నా బాగుంటారు. ఓకే, వాళ్ళ స్కిన్ టోన్ అంటే మేడం, అది ఇప్పుడు టీనేజర్స్ చూస్తాము, మనం చిన్నపిల్లలప్పుడు సన్ స్క్రీన్, మాయిశ్చర్ అంటే పెద్ద గొప్పలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే, బట్ ఇప్పుడు ఏమైంది మేడం, ఈ ఇన్స్టా దాంట్లో 10 yearsకే మాయిశ్చరైజర్స్ అంటారు, సీరమ్స్ అంటారు, టోనర్స్ అంటారు, వైటమిన్ సి అంటారు, అంటే మామా అర్త్ అంటారు, తర్వాత ఏవో కంపెనీ, నాకు కూడా అసలు వినను మేడం, ఓవర్ ద కౌంటరు. అయితే అవన్నీ అంత కెమికల్స్ ఫేస్కి ఇవ్వటమా, అవసరమా? అంటే బడ్డింగ్ స్కిన్, ఓకే, యాక్ని ఎరప్ట్ అవుతుంటాయి. ఓకే, ఏజింగ్ స్కిన్, ఓకే, వేరు, బడ్డింగ్ స్కిన్ వేరు. బడ్డింగ్ స్కిన్కి అన్ని కెమికల్స్ అవసరమా? అన్ని క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళ పేరెంట్సే సన్ స్క్రీన్ దగ్గరికి వస్తే కెమికల్ కార్సినోజెనిక్ కదా, క్యాన్సర్ వస్తుంది కదా అంటారు.
మరి అవన్నీ ఎందుకు ఇప్పించాలి మేడం? సో బేసిక్ స్కిన్ రొటీన్ అంటే మ్యామ్ ఒక చిన్న 30 SPF 50 SPF సన్ స్క్రీన్, చిన్నపిల్లలని పర్లేదు. ఓకే, సన్ స్క్రీన్ ఏం చేస్తుంది మీకు సమ్ డ్యామేజ్ కాకుండా. ఇప్పుడు పొల్యూషన్ వేరు, అప్పుడు పొల్యూషన్ వేరు, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు, అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు. బయటకు వెళ్తే పొల్యూషనే. ఆ కాసిజోనిక్ కాకుండా, స్కిన్ డ్యామేజ్ కాకుండా ఒక లేయర్ ప్రొటెక్షన్ ఇస్తుంది అది. నెక్స్ట్ సీజన్ బట్టి ఒక చిన్న మాయిశ్చరైజర్. ఓకే, ఈవినింగ్ పూట పిల్లలకి సిరమ్స్ నేను అడ్వైస్ చేయను. టీనేజర్స్కి అట్లీస్ట్ వీక్లీ వన్స్ యాక్ని ఎరప్ట్ అయ్యే వాళ్ళకి రెటినాల్ ఇస్తుంటా. స్వీట్ పొటాటో చెప్పినట్టు రెటినాల్ వీక్లీ వన్స్ ట్వైస్. టీనేజర్స్కి యాంటీ యాక్ని అయితే మిడిల్ ఏజ్ వాళ్ళకి యాంటీ ఏజింగ్ అవుతుంది అది. ఓకే, సో వీఆర్ లైక్ ఇండ్యూసింగ్ సమ్ చేంజెస్ టు దేర్ నెక్స్ట్ మెచ్యూరిటీ లెవెల్.